అధ్యక్ష, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలు ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో గాంధీ, ఉస్మానియా లేదా నిమ్స్ ఇక్కడ బ్రాండెడ్ విక్రయాలు మందులు కొనసాగుతున్నాయి. మన హాస్పిటల్లో ప్రభుత్వమే ఈ మందులు సరఫరా, తర్వాత జనరిక్ స్టోర్స్ ఉండాలి, దాంతో సబ్స్టాండర్డ్ మందులు కూడా సప్లై చేస్తున్నారు. రేట్స్ బయటికి అక్కడికి చాలా వ్యత్యాసం తేడా ఉంది. తర్వాత ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ఇది ప్రభుత్వ హాస్పిటల్కు అనుసంధానం చేస్తూ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో గౌరవ సభ్యులని మెంబర్ చేయాలి, వాళ్ళు కూడా బాధ్యతలు అప్పచెప్పాలి అనే ఈ 4-5 అంశాలని ప్రస్తావించారు. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్లో ఇన్ఫార్మసీ అనేది ఒకటి ఉన్నది. దానికి తోడు జనరిక్ స్టోర్స్ అనేది ప్రతి హాస్పిటల్లో, అంటే అన్ని హాస్పిటల్లో కాకుండా 45 హాస్పిటల్లో జనరిక్ స్టోర్స్ ఉన్నాయి. మన డిఎంఈలో 45, వైద్య విధాన పరిషత్లో 11, నిమ్స్లో జనరిక్ స్టోర్ ఒకటి ఉన్నది. ఇక ఈ జనరిక్ స్టోర్స్ అనేది 2011లో ఆనాటి ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఉత్తర్వులు జారీ చేసి ఆ జియో ద్వారా జనరిక్ స్టోర్స్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ హాస్పిటల్లో సొంతగా ఇన్ఫార్మసీ ఉన్న ఈ జనరిక్ స్టోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక పోతే బ్రాండెడ్ మెడికల్ స్టోర్కి వచ్చే వరకు 6, గాంధీలో 3, ఉస్మానియాలో 2, నీలోఫర్లో 1, సుల్తాన్ బజార్లో 1. ఇవి ఆనాడు 2009-10 నుంచి కొనసాగుతున్నాయి. వాళ్ళ పీరియడ్ అయిపోయిన కోర్టు ద్వారా ఇంజెక్షన్ తీసుకొని స్టే తీసుకొని కొనసాగించారు. అధ్యక్ష, ఈ మధ్యలోనే కోర్టు 4 స్టే ఆర్డర్స్ని వెకేట్ చేసిన. అధ్యక్ష, ఇంకా 2 కొనసాగుతున్నాయి, దాన్ని కూడా ఎవిక్షన్ చేయిస్తాము. పోతే ప్రభుత్వ పాలసీ ఏంటంటే జనరిక్ స్టోర్స్ని కొనసాగించాలి, ఇన్ఫార్మసీ ఉండగా కూడా జనరిక్ స్టోర్స్ని కొనసాగించవచ్చు, కానీ బ్రాండెడ్ మందులని అవకాశం ఇవ్వకూడదు అనేది ఒక ఆలోచన ప్రభుత్వానికి. కానీ నిమ్స్కు వచ్చే వరకు నిమ్స్ సైజే కానీ, బెడ్ కెపాసిటీయే కానీ, సూపర్ స్పెషాలిటీ సర్జరీసే కానీ ఇవన్నిటికి పూర్తిగా 100% జనరిక్ స్టోర్స్ ఆ కాంపోనెంట్ని తయారు చేయలేదు. 90% చేయగలుగుతుంది. ఇంకా 10% అంటే బ్రాండెడ్ కంపెనీస్ చేస్తే కనుక అందుగురించి ఆ నిమ్స్లో ఆ టెండర్ ద్వారా ఆ షాప్ని అలొకేట్ చేయడం జరిగింది. ఎక్కడ రేట్స్లో తేడా వచ్చినా, క్వాలిటీలో తేడా వచ్చినా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఇంకా 2 మెడికల్ షాప్స్కు వీటికి సంబంధించి కోర్టులో కేసులు. అధ్యక్ష, అది ఒకసారి స్టే వెకేట్ అయితే దాన్ని కూడా ఎవిక్షన్ ఆర్డర్ ఇష్యూ చేస్తాము, కొత్త పాలసీ తీసుకొస్తాము. దాని తోడు మన కౌన్సిల్ సభ్యులు కూడా హెచ్డిఎస్లో అవకాశం ఇచ్చే దిశగా మేము పరిశీలిస్తామని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష. రమణ గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తూ ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ మందుల షాపులు, జనరిక్ షాపులో కానీ ఆసుపత్రుల్లో కానీ స్టాక్స్ ఉండడం లేదు. అధ్యక్ష, ఆ ఉండకపోవడం వల్ల పరోక్షంగా ఈ దుకాణాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఆ దుకాణాల యొక్క వ్యాపారం పెరగడం కొరకు దోహదపడుతుంది కాబట్టి అధ్యక్ష, కనుక ఒక 3 నెలల స్టాక్స్ ప్రతి ఆసుపత్రిలో ఉంచినట్టయితే, అదేవిధంగా అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా ఏవైతే సాధారణంగా వాడే మెడిసిన్స్కు ఇప్పుడున్న ఆసుపత్రులలో పెద్ద వ్యాధులకు వాడే విధంగా ఉండడం వల్ల ఆ రోగి ప్రాణానికి ఇబ్బంది అవుతుంది. రోగికి ఆ యొక్క సరిపోని పరిస్థితి కనుక నార్మల్గా ఉండే యాంటీబయాటిక్స్, సాధారణ యాంటీబయాటిక్స్ అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా మీ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ, ఈ లీజుకు ముగిసిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగం లేనటువంటి యువకులు ఉన్నారో, చదువుకున్నటువంటి బి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ చేసినటువంటి వాళ్లకు అవకాశం ఇచ్చినట్టయితే మీరు చెప్పేటువంటి 1,00,00,000 మంది 1,00,00,000 మహిళలకు
కోటి చెప్తా ఉన్నట్టుగా ఈ ఆసుపత్రుల నిర్వహణలో వాళ్లకు ప్రైవేట్ ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఈ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని, అదేవిధంగా పేదవాళ్లకు 100% ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వమే పూర్తిగా వైద్యం అందించే విధంగా ఈ మందులు ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని, దాని విధంగా ఇప్పుడు చెప్పిన నూతన పాలసీలో మీరు చెప్పిన కార్యక్రమం తీసుకోవాలని చెప్పని, దానికి తోడుగా రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈ జిల్లా ఆసుపత్రులకు మెడికల్ కళాశాలకు ఇచ్చినట్టయితే వాళ్ళ వైద్య నిర్వహణ ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఈ నిధులు కూడా సక్రమంగా ఉపయోగపడుతుంది. గతంలో నాకు అనుభవం ఉంది, అనుభవం కూడా అవసరమైతే జగిత్యాల ఆసుపత్రికి వెళ్ళి తెప్పించుకోవాలని చెప్పని మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న వైద్య విధాన పరిషతే కానీ జీజీహెచ్ఏ కానీ అన్నిటికీ అనుసంధానం చేసాం అధ్యక్ష. దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి. దానికి తోడు ఒక మంచి సలహా ఇచ్చారు గౌరవ సభ్యులు, ఈ జనరిక్ మెడికల్ స్టోర్స్ని మహిళలకు కూడా కేటాయించాలని చెప్పేసి ఒక సూచన ఇచ్చారు. వీళ్ళు ఎగ్జామిన్ ఇట్. దానికి తోడు ఈ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ ఎక్కడ కూడా మందుల కొరత, మూడు మాసాల మందులు స్టోరేజే ఉండాలి, ఎక్కడ కొరత ఉండకూడదు. ఆ దిశగానే కృషి చేస్తున్నాము. మందులు ఉన్నాయి, ఎక్కడ కూడా కొరత లేకుండా జాగ్రత్త పడతామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను.